నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి తెలియచేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మన బాడీకి వాడుకునే బాడీ సోప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు. బయట బాడీ సోపులు ఉంటాయి, మన దగ్గర బాడీ సోపులు ఉంటాయి. నేను మనకు చూపిస్తున్నాను. ఇది మనకి చూడండి, సాఫ్ట్ వాష్ అనేది ఇది మనకి సోప్, ఇంపార్టెంట్ సోప్. దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది, అట్లాగే ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి దీంట్లో 3 రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది మనకి దీంట్లో దొరుకుతాయి మనకి. ఇప్పుడు జనరల్గా శరీరాల్లోకి డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఆ స్కిన్ యొక్క మాయిశ్చర్, ఆయిలీ స్కిన్ లాంటిది ఆయిల్ లాగా ఉండకపోతే ఈ ప్రొడక్షన్ అనేది ఉపయోగపడవు. మనకి బయట ఇది 76% టీఎఫ్ఎం ఉన్న సోపు గ్రేడ్ 1 సోప్ అవుతుంది. మనకి ఈ గ్రేడ్ 1 సోప్ ఇది 76%. బయట ఎవరు కూడా సోప్ మారుస్తున్నారు, ఏది వాడుతున్నారో తెలియదు, ఎందుకు వాడుతున్నారో తెలియదు. టీఎఫ్ఎం అనేది 76% ఉంటే మాత్రమే అది గ్రేడ్ 1 సోప్, అది మాత్రమే వాడాలి. కొన్ని చెప్తారు హ్యాండ్ వాష్ సోపులు ఉంటాయి, 75, 74 ఉంటాయి హ్యాండ్ వాష్ సోపులు. టాయిలెట్ సోపులు ఉంటాయి, టాయిలెట్లో ఉపయోగించే 74. కానీ 76% అనేది మన ఎవరికి తెలియదు. మనం సెంటెడ్ సోపుల్ని యూజ్ చేసుకుని మనకి మంచి వాసన వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ టీవీలో హీరో చేశాడు, హీరోయిన్ చేసింది, వాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తూ మనం సోప్లో వాడుతున్నాం. కానీ సోప్ లోపల ఎలాంటి క్వాలిటీ ఉందనేది తెలియదు. మన ప్రముఖ బ్రాండ్ అనేది 76%, దీని పేరు తెలియచేయదు కానీ ఇది ప్రముఖ బ్రాండ్. ఇది 76% టీఎఫ్ఎం అన్న క్వాలిటీయే. ఇది 76% టీఎఫ్ఎం. ఇది కూడా మాయిశ్చరైజర్ అన్ని చాలామంది ఎక్కువగా వాడేటువంటి సోపులు ఈ సోపు. ఇప్పుడు దానికి దీనికి ఉన్న వేరియేషన్ని ఒక డెమో రూపంలో నేను ఇప్పుడు చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆశ్చర్యపోతారు ఎలాంటిది ఉన్నాయి అనేది. ఈ సోపు కూడా దీంట్లో ఆ స్మెల్ కోసం వాడేటువంటి కెమికల్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ అంట. సంతాన ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది, సంతానం కూడా కలగదు, అది చాలా డేంజరు, ఇది వాడకూడదని చెప్పి బ్యాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కావాలంటే సపరేట్గా నేను మీకు ఇస్తాను. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ని మనం పబ్లిష్ చేయకూడదు, దాని గురించి నెగిటివ్గా మనం పలకూడదు. కనుక నేను దాంట్లో ఉన్న చెడ్డని చెప్పట్లేదు, నేను మంచిది కాదు చెడ్డది అని చెప్పట్లేదు. ఇది మంచి ఇది చెడు అనేది మీరు నిర్ణయించుకోవాలి. నేను దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని మాత్రం ఒక డెమో రూపంలో చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ 2 గ్లాసులు తీసుకుంటాను. మళ్ళీ మన డెమోలన్నీ కూడా మీరు చూస్తే ఉంటుంటే చక్కగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వాటర్ తీసుకుంటాను, వాటర్ తీసుకుని 2 గ్లాసుల్లో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. బెటాడిన్ అనేది యూజ్ చేద్దాం, ఎందుకంటే మన శరీరంలో అనే రకం మలినాలు అనేది మన శరీరానికి పట్టేస్తాయి. బయటకు వెళ్ళి వచ్చామంటే బయట పరిస్థితి బాగోదు. ఎలా అయినా సరే మనకు బయట ఉన్న వాతావరణం అంతా మన శరీరానికి డస్ట్ అంతా పట్టేసి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి, స్కిన్ డిసీజెస్ రావడానికి కారణం అదే. ఇప్పుడు మళ్ళీ బెటాడిన్ తీసుకుంటాను. ఈ బెటాడిన్ని 2 గ్లాసుల్లోకి మీకు కొద్దిగా వేస్తాను. రెండు మిక్స్ చేద్దాం ఫ్రెండ్. దీంట్లో ఎక్కువ పడింది, దీంట్లో తక్కువ పడింది అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 కలిపి ఈక్వల్ చేద్దాం. ఓకే, ఈక్వల్గా ఉన్నాయా? ఓకే, షిఫ్ట్ చేద్దాం. నేను దాంట్లో పెట్టాను, ఇది వేరుగా ఉంది అనే ఉద్దేశం లేకోకుండా చూసారా, మొత్తం మురికి చేసేసాం. ఇప్పుడు ప్రముఖ బ్రాండ్ ఇది. ఈ ప్రముఖ బ్రాండ్ సోప్ని బయటికి తీస్తున్నాను, ఇది దీంట్లో వేసేస్తాను. ఇది మన సోప్. ఏదైతే మన సోప్ ఉందో మన సోప్ గురించి కూడా చూడండి, పై కవర్తో కూడా ఉంటుంది. ఈ కవర్ కూడా ఇది ప్లాస్టిక్ కాదు, ఆర్గానిక్. ఇది భూమిలో వేసిన తర్వాత చక్కగా కరిగిపోద్ది, ఊరికే దీంట్లో అది భూమిలో వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 3 to 4 days వచ్చేసరికి మొత్తం క్లియర్గా ఆ ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయిపోద్ది. బయట ప్లాస్టిక్ చాలా డేంజర్. మన పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వేసాను, దీంట్లో వేసాను. ఇది వెంటనే క్లియర్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కొద్దిగా టైం తీసుకుంటుంది. దీన్ని 1 నిమిషం మీరు ఎదురు చూసిన తర్వాత నేను ఈలోపు మాట్లాడుతూ ఉంటాను. దీని వర్క్ అది చేసుకుంటూ ఉంటుంది. ఏదైతే స్పూన్లు ఉన్నాయో ఆ స్పూన్తో దీన్ని తిప్పుదాం, జస్ట్ అట్లాగా.
ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా పనిచేస్తుందో మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది వైట్నెస్ వచ్చేస్తుంది చూడండి, ఇది అదే కలర్ అలాగే ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా బెటాడిన్ అనేది చాలా మురికి, గ్లాస్ క్లాత్ బ్యాండేజ్ కడతారు. కట్టిన తర్వాత ఆ గాయం నుంచి పైకి ఆ బ్రౌన్ కలర్ ఉండిపోద్ది. ఆ క్లాత్ని మీరు వాష్ చేసినా కూడా వదలదు, అంత మురికి ఉంటుంది, అది మురికిలాగా ఉంటుంది, అది ఆ మచ్చ అలా ఉండిపోద్ది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగా క్లీన్ అయిపోతుందో చూడండి. ఆ బెటాడిన్ అంతా క్లియర్గా అయిపోతుంది. ఇది అలాగే రంగు బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సోపు చివరి పఫ్ వరకు, చివరి మొక్క వరకు మీరు స్మూత్గా ఉంటుంది. మీరు దీన్ని బయటికి తీసిన తర్వాత ఇలా పెట్టి ఇలా రుద్దినా కూడా మన శరీరానికి కొద్దిగానే అంటుంది. చూడండి, జస్ట్ సోపు మనకి కావాల్సింది జస్ట్ కొద్దిగానే అంటుతుంది. ఇది ఉంది, ఇది శుద్ధ అయిపోద్ది. చూడండి ఎంత వచ్చేసిందో చూడండి, ఇది శుద్ధగా అయిపోతుంది. ఇది మెత్తబడిపోతుంది సోపు ఊరికే. ఈ ఎక్కువ సోపులు పడితే మన సోప్ అనేది చివరి నిమిషం వరకు ఉంటుంది, అది ఎలాంటి ఇది ఉండదు. ఇది గ్రామ్స్ లెక్కను మీరు చూసినట్లయితే మనది 75 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా 75 గ్రామ్స్ బయట దొరికేది ఉంది. ఇది 50 గ్రామ్స్ సోప్ తెచ్చాము ఊరికే డెమో పర్పస్గా చూసుకున్నట్టయితే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కలర్ కూడా చేంజ్ అవ్వాల. మన శరీరంలో ఉన్నటువంటి మురికిని క్లీన్ చేయాలి యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇది చూడండి, వైట్నెస్ తెల్లగా పాల్లాగా చక్కగా నీట్గా అయింది. ఇది సేమ్ అలాగే ఉంది. మన సోప్ కంటే ఆ సోప్నే ముందు ఎందుకు వేసాను అంటే ఎక్కువ టైం దానికి ఇద్దాం, మన దానికి తక్కువ టైమే ఇద్దాం అనే ఉద్దేశంతో నేను చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, 76% TFM ఉండాలి, ఎలాంటి కెమికల్ లేకోకుండా ఆర్గానిక్ ప్రొడక్ట్ అయి ఉండాలి, మన బాడీకి ఎలాంటి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఇప్పుడు మీరు వాడే సోపు ఏదైనా అయ్యి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, మన దగ్గర 4 రకాల ఫ్లేవర్స్ సోప్స్ ఉన్నాయి. దాంట్లో శాండల్ సోప్ ఉంటుంది, అలాగే లెమన్ సోప్ ఉంది, అలోవెరా తులసితో తయారు చేసే సోపులు ఉన్నాయి. అన్నీ కూడా 76% క్వాలిటీ ప్రొడక్టు, రేటు తక్కువ. మీరు ఏది వాడతారో మీరు డిసైడ్ అవ్వండి. మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడమే నా ఉద్దేశం. క్వాలిటీ ప్రోడక్ట్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్లని మనం యూజ్ చేసుకుందాం, మన భారతదేశ అభివృద్ధికి మనం తోడ్పడదాం, మన ప్రోడక్ట్ క్వాలిటీని మంచి చూసుకుందాం. మంచి ప్రోడక్ట్ మంచి రేటుతో మన ఇండియాలో దొరికేటువంటి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం నా దగ్గరికి సంప్రదించండి. వీడియోలో అన్నీ చెప్పలేం కనుక కొంతవరకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దయచేసి మీరు ఈ ప్రోడక్ట్ అనేది గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.